వరకి అయోధ్య రాముడి గుడిలోనికైతే ఎంటర్ అయిపోయాము. నిజంగా అస్సలు జనము ఎవ్వరు కూడా లేరు. మేమేవో ఊహించామో అస్సలు అవ్వదేమో దర్శనం చాలా టైం పడదని. ఏమీ లేదు. చాలా పీస్‌ఫుల్‌గా దర్శనం అయితే అవుతూ ఉంది. మార్నింగ్ 6కైతే అక్కడికి వెళ్ళిపోయాం కదా! ఇంకా లైన్ చాలా తక్కువనమాట. పీస్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే సిస్టమ్ అంతా కూడా కొత్తగా చేసున్నారు కదా! చాలా అంటే చాలా బావుంది. విశాలమైన ప్లేస్ అనమాట. ఇంకా కడుతున్నారు. చాలా వరకు కట్టున్నారనమాట. ప్రెజెంట్ అయితే బాలరాముడిది విగ్రహం మాత్రమే ప్రతిష్ఠ అయ్యుందనమాట. ఇంకా సైడ్‌లో మొత్తం కన్‌స్ట్రక్షన్ అంతా అవుతూ ఉంది. సో, ఇలా అన్నీ కూడా మొబైల్స్ అన్నీ కూడా జమ అయిపోతాయి స్టార్టింగ్‌లోనేని. ఇంకా అక్కడ నుండి మనం ఎంట్రీ అయిపోయిన తర్వాత బయట నుండి ఎగ్జిస్ట్ గేట్ ఇంకొకటుందనమాట. అక్కడ నుండయితే బయటకొచ్చేస్తాం. మనకు తెలీదు ఇటు సైడ్ నుండి ఎంటర్ అవుతాము, ఎలా బయటకొస్తామనేది. ఇదైతే ఎంట్రన్సు చాలా అంటే చాలా బావుంది. చాలా బాగా కట్టారు. ఇంక లోపల కూర్చోడానికి కూడా అవ్వదు. ఎక్కువ టైం అయితే ఉండనివ్వరనమాట. సో, అందుకోసం ఇలా బయటకొచ్చి బయటంతా మనం వెళ్ళాలి అన్నది పెద్ద డ్రీమ్ అనమాట. ఇంక అనుకోకుండా అసలే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోకుండా వచ్చేసాము. ఇంక మళ్ళీ రావాలి.